అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను చేయబోయే ఈ రెసిపీని మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఆకలి లేని వాళ్ళకు కూడా ఆకలి అంతలా వేస్తుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఈ ఎలక్కాయ పచ్చడిని, ఇంత రుచికరమైన ఈ ఎలక్కాయ పచ్చడిని లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఎలక్కాయలు తీసుకోవాలి. పచ్చివైనా పర్లేదు, పండువైనా పర్లేదు. ఎలక్కాయలు పచ్చివైతే ఇంకా బాగుంటుంది పచ్చడి కోసం. తర్వాత ఈ ఎలక్కాయలని పగలగొట్టి ఇందులో గుజ్జు మొత్తం తీసుకోవాలి. పండు వాటికంటే పచ్చివైతే ఇంకా చాలా బాగుంటుంది, ఒగరుగా ఉంటుంది. కాబట్టి పండుదైతే కొద్దిగా తీయగా ఉంటుంది. ఎలక్కాయలని ఈ విధంగా పగలగొట్టిన తర్వాత ఇందులో గుజ్జు మొత్తాన్ని ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను. కొన్ని ఎల్లిపాయలు తీసుకొని వాటిని పొట్టు మొత్తం ఒలిచి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ తీసుకోవాలి. ఎలక్కాయ ఒగురుగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ముందుగా రోట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు నేనైతే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర టేస్టీ కోసం. కొత్తిమీర ఒక చిన్న కట్ట యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి నలిగే వరకు మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిర్చి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న ఎలక్కాయ గుజ్జు మొత్తాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎలక్కాయ గుజ్జు మొత్తం కొద్దిగా నలిగే వరకు ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఈ ఎలక్కాయ పచ్చడిని మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసేటప్పుడు కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా వేసుకున్నామంటే వేరే టేస్ట్ ఉంటుంది. రోటి పచ్చడి అయితే ఇంకా రుచిగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా రోట్లో వేసి దంచుకుంటున్నాను. ఎలక్కాయ గుజ్జుని ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి పచ్చి కొబ్బరి. ఇందులో ముందుగా ఒలిచి పెట్టుకున్న ఎల్లిపాయలను కూడా యాడ్ చేసి పచ్చి కొబ్బరి, ఎల్లిపాయలు నలిగే వరకు రోట్లో ఇలా దంచుకోవాలి. ఎలక్కాయ గుజ్జుని ఈ విధంగా కలుపుకుంటూ దంచుకోవాలి. వీడియోలో నేను చూపించిన విధంగా ఈ విధంగా దంచుకోవాలి. మిక్సీలో యాడ్ చేసామంటే ఆ ఎలక్కాయ గుజ్జులో ఇత్తనాలన్నీ నలిగిపోయి పేస్ట్లా అయిపోతుంది. కాబట్టి రోట్లో వేసుకొని దంచుకొని తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసామంటే ఈ ఎలక్కాయ పచ్చడి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇంకా మనకు ఎలక్కాయ పచ్చడి అయిపోయింది. ఇంకా రుచి కోసం మనం ఇందులో తాలింపు యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు, ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ముందుగా దంచి పెట్టుకున్న ఈ ఎలక్కాయ గుజ్జు మొత్తాన్ని ఈ తాలింపులో యాడ్ చేసి ఈ ఎలక్కాయ గుజ్జు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో 1 స్పూన్ నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నాను. ఇంకా టేస్టీగా ఉంటుందని చెప్పేసి మొత్తాన్ని ఈ ఎలక్కాయ గుజ్జు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ ఎలక్కాయ పచ్చడి 2-3 రోజులున్న ఏం కాదు. 2-3 రోజులకైతే ఈ ఎలక్కాయ ఊరడం వల్ల కొద్దిగా ఒగరుగా ఉంటుంది, కారం చచ్చిపోతుంది. అప్పటికప్పుడు చేసుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఇంత రుచికరమైన ఈ ఎలక్కాయ పచ్చడిని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.